తప్పక ఇది ఏం లేదు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇది అందరి స్పేస్. భూమి అనేది అందరిది, ఇది అందరి ఇల్లు. అందులో మనం భాగము. ఓన్లీ ఆ ప్రాసెస్ ముందడుగు ఎట్లేయాలనే సంకోచంలో ఉన్న వాళ్ళకు మేము ఆల్రెడీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఉన్న వాళ్ళం కాబట్టి మీకు అది ఆ దారి అనేది చెప్పేదానికి ట్రై చేస్తాం. దెన్ యూ షుడ్ లీడ్. ఇక్కడ అదే అన్నట్టు ఇట్ ఈస్ నాట్ అబౌట్ నాకేమొచ్చింది అనే దానికంటే నువ్వు ఎంతమందికి ఆ మంచిని పంచుతావు అనేది ఇక్కడ ఉంటుంది అన్నట్టు. అది సుస్థిరత గురించి అంతే ఈ స్పేస్లో. థ్యాంక్ యూ. నెక్స్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పరిచయం చేసుకోండి. అదర్వైజ్ విల్ స్టార్ట్ 7:10కి విల్ స్టార్ట్ ఎగ్జాక్ట్లీ. ఉన్నారు ఎవరన్నా? హలో హలో ఓకే. హలో. సో లెట్ us స్టార్ట్ దెన్. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి అంటారు. మ్యూట్ చేసుకోవచ్చు ఎవరైతే మాట్లాడరో వారందరూ. బసవరాజ్ గారు మ్యూట్ చేసుకోండి. ఓకే. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి అంటారు. నేను పర్యావరణవేత్తను. అంతర్జాతీయంగా కూడా పనిచేసిన, ఓ 15 దేశాలలో కాంట్రిబ్యూట్ చేసిన, 18 రాష్ట్రాలలో కాంట్రిబ్యూట్ చేసిన వివిధ అంశాల పట్ల. సో జియో స్పిరిట్ అనేది గత 2010 సంవత్సరం నుంచి ఇది నేను ఇనిషియేట్ చేసిన ఒక పద్ధతి. సో దీని ద్వారా మనం భూమికి ఎట్లా కనెక్ట్ అవుతాము, సో దాని ద్వారా మన ఆశయాలు కానీ మన ఆలోచనలు కానీ వాటిని ఏ విధంగా మనం పెంపొందించుకొని ఇటు మొత్తం భూమికి సుస్థిరత గురించి కానీ అందరు మంచిగా ఉండడానికి, అందరంటే ఓన్లీ మనుషులే కాదు ప్రతి జీవి కానీ, తర్వాత అబయోటిక్ బయోటిక్ అని అంటాం, అన్ని కూడా బ్యాలెన్స్డ్గా హార్మోనియలో ఉండి భూమికి ఏ విధంగా మన ఒక ఉనికి అంటే భూమి మీద పుట్టినందుకు మీనింగ్ అనేది ఉండాలి కదా, ఆ మీనింగ్ ఎట్లా మనం కంప్లీట్ చేసుకుంటాం అనే దాంట్లో ఈ అంశాలు ఉంటాయి. ఆల్రెడీ ఈరోజు బ్యాక్ టు రూట్స్ ఛానల్ ద్వారా ఒకటి జియో స్పిరిట్ గురించి ఇంట్రడక్షన్ ఒక వీడియో ఉన్నది. సో కొత్తగా ఉన్న వాళ్ళు అది ఒకసారి చూడొచ్చు, ఎందుకంటే ఒక అవగాహన వస్తుంది. ఆల్రెడీ ఇందులో చాలా మంది ఈ జియో స్పిరిట్ మీట్ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకేమో కంప్లీట్ అవగాహన ఉంది ఆ స్పేస్లో దే హావ్ గాన్ త్రూ కాబట్టి. సో ఈరోజు మనము ముఖ్యమైన అంశము ఒకటి యూత్ అండ్ స్పిరిచువాలిటీ. మీరు స్పిరిట్ అనే పదం ఇక్కడ వాడుతున్నా, స్పిరిచువాలిటీ అని ఇక్కడ వాడుతున్నా. జనరల్గా స్పిరిట్ అనేది పర్పస్ ఆఫ్ యూ అనే వరకే నేను లిమిట్ చేస్తుంటా. ఎందుకంటే స్పిరిచువాలిటీ అనేది ఇట్ గోస్ బియాండ్. సో దాంట్లో చాలా అంశాలు ఉంటాయి. అయితే యూత్కి నిజంగా కూడా స్పిరిచువాలిటీ అవసరమా అనేది ఒకటి ఫండమెంటల్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి, సో దాని గురించి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూత్ అండ్ స్పిరిచువాలిటీలో ఏమవుతుందంటే వాళ్ళకు ఒక మీనింగ్, ఒక పర్పస్, తర్వాత వాళ్ళ జీవితంని అర్థం చేసుకోవడానికి ఒకటి స్పేస్ కావాలి. సో ఆ స్పేస్ వెతుక్కునే దాన్ని మనం స్పిరిచువాలిటీ అని అంటాం జనరల్గా. అది అయితే ఇందులో ఏంటంటే వాళ్ళకు కరెక్ట్ గైడెన్స్ ఉందా లేదా, తర్వాత నిజంగా వాళ్ళకి మీనింగ్ పర్పస్ అర్థమవుతుందా లేదా. సో అట్లనే చాలా మంది ఏందనంటే ఒక బిలాంగింగ్నెస్ గురించి గ్రూప్స్లలో జాయిన్ అవుతుంటారు. ఈ గ్రూప్స్ సమ్ రిలీజియస్ గ్రూప్స్ ఉండొచ్చు, దెన్ రిలీజియస్ ప్లస్ స్పిరిచువల్ రిలేటెడ్ గ్రూప్స్ ఉండొచ్చు. సో ఇట్లా రకరకాల గ్రూప్స్ ఉంటాయి. సో అందులోకి వెళ్ళి అందులో ఉన్న రకరకాల ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో, మనకు మామూలుగా అయితే 4 యోగాలు ఉంటాయి. అందరూ రాజయోగ అనేది ఉంటుంది, భక్తి యోగా ఉంటుంది, జ్ఞాన యోగా ఉంటుంది, కర్మ యోగా అని ఉంటుంది. ఇవి ఫండమెంటల్ యోగాలని మనం అంటాం జనరల్గా. సో ఈ యోగాలలో జనరల్గా కర్మయోగా అనేది ఎక్కువ మంది జీవిస్తారు. ఎందుకంటే పొద్దుగాల లేచి ఏదో పని చేస్తేనే కదా మనము ఆ కంప్లీట్నెస్ అనేది వస్తుంది. వర్క్ ఈజ్ వర్షిప్ అని కూడా అంటాం కాబట్టి ఐ థింక్ అది చాలా ఫండమెంటల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పొద్దున్న లేచి తను కష్టపడి కంటిన్యూస్గా నిరంతరంగా పనిచేసి ఏదో టైంలో అనిపిస్తుంది వై ఐఎమ్ డూయింగ్ దిస్ అని. వై ఐఎమ్ డూయింగ్ అని అంటే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఉంది. అది ఏంటంటే నేను లోన్ తీసుకున్నా కాబట్టి తీరవాలనేది కూడా ఒక ఫండమెంటల్ అవుతుంది. ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ బాండింగ్ విచ్ ఇస్ మేకింగ్ యూ టు వర్క్.
సో ఇలాంటి వర్క్ ఉంటే స్లేవరీ అవుతుంది. సో ఇలాంటి ఫ్రేమ్ వర్క్ లో ఉన్నోళ్ళే ఎక్కువ సఫరింగ్ అయికుంటా దెన్ ఐ హావ్ టు కమ్ అవుట్ అనే దాంట్లో వాళ్ళు ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. సో అందుకే వాళ్ళు అఫ్ కోర్స్ ట్రెడిషన్స్, రిలీజియస్ ఇవన్నీ కూడా కొంతమంది ఎక్కువ చదువుకున్న వాళ్ళు దే మే నాట్ బిలీవ్ ద ట్రెడిషనల్ పద్ధతులు ఏవైతే ఉంటాయో రిలీజియన్లల్లో. సో అంత స్ట్రింజెంట్ గా ఫాలో కావాలని అంటే ఐ వోంట్ ఫాలో అనే కాడ కూడా ఉంటారు. వాళ్ళకు కొంచెం మోడర్న్ మెథడ్స్ లో కూడా వాళ్ళకి అవసరం అనేది అనుకుంటారు. బట్ రిలీజియన్ అనేది చాలా ఓల్డ్ ఉంటాయి అండ్ దే డోంట్ ఇవాల్వ్ మోస్ట్లీ టు మీట్ టు ద నీడ్స్ అండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద లేటెస్ట్ జనరేషన్స్. ఇది ఫండమెంటల్, మీకు తెలుసు అది అంత ఈజీగా చేంజెస్ అనేది కాదు. సో బట్ చేంజ్ ఇస్ ఇన్నెవిటబుల్. బట్ మన స్క్రిప్చర్స్ కానీ అవన్నీ కూడా చేంజ్ చేయం కదా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తాం కానీ రిలీజియస్ టెక్స్ట్ అట్లనే ఉండిపోతుంది. అండ్ ఈ రోజు ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ లాజిక్ అండ్ రీజనింగ్ ఇన్ దట్ అబౌట్ ద క్యారెక్టర్స్ అండ్ హౌ జీసస్ హాస్ టేకెన్ బర్త్, ఇట్లా కొన్ని ఉంటాయి కదా మనకు. సో ఇవన్నీ కూడా మనకు అర్థం కావన్నట్టు. అరే అట్లా ఎట్లా అయ్యింది అనే దాంట్లో ఆలోచన చేస్తుంటాం. బట్ ఇట్స్ ఓకే. అంటే ఇన్ దోస్ డేస్ దట్ కైండ్ ఆఫ్ రిలీజియన్ డెఫినెట్లీ హెల్ప్డ్ ది పీపుల్ to get some solace and find a way and meaning and complete, especially suffering and a broader framework la, like Buddhism కూడా డిజైర్ ఈజ్ ద కాజ్ ఆఫ్ సారో అనే ఒక అంశం మీదనే వాళ్ళు అంతగానో వర్క్ చేశారు. అండ్ దే మేడ్ ఇట్ బుద్ధిజం వన్ ఆఫ్ ద బికెమ్ విత్ ఇన్ నో టైమ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిలీజియన్ గ్లోబల్లీ. సో ఇదే కాకుండా మనం మెడిటేషన్ కానీ మైండ్ఫుల్నెస్ కానీ ఇంకా రకరకాల ప్రాక్టీసెస్, సో ఇవన్నీ కూడా మనము ఇన్కల్కేట్ చేస్తుంటాం ఈ యొక్క జర్నీలో. సో దీస్ ఆర్ ఎగ్జిస్టింగ్. బట్ ఇప్పుడు రాజయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ ఇవన్నీ చాలా హై లెవెల్ ఉంటాయి. అంటే స్ట్రింజెంట్ ప్రాక్టీసెస్ అంటాం కదా, అవి కావాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ పీపుల్ హూ కాంట్ స్పెండ్ మచ్ టైమ్ అండ్ ప్రాక్టీసింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో కాబట్టి స్టిల్ వీఆర్ సర్చింగ్ అన్నట్టు విచ్ ఇస్ ద బెస్ట్ వే. ఈవెన్ వీకెండ్ స్పిరిచువాలిటీ కూడా నడవది. ఏదో వీకెండ్ పోయి ఏదో బాబా దగ్గరనో ఆశ్రమానికి పోయి అక్కడ ఇంత వాలంటరీదం అని ఏదో పనులు చేసి అండ్ ఏదో 4 ప్రవచనాలు విని ఆ రోజు రీఛార్జ్ అయ్యి మళ్ళీ వచ్చి ఏదో చేస్తారు అట్లా. బట్ ఐ థింక్ కంప్లీట్నెస్ అనేది రాదు చాలా మందికి. సంథింగ్ ఒక వెల్లతి అని అనిపిస్తుంది. ఈవెన్ ఒక గురువుని నమ్ముకొని కూడా ఏం లేళ్ళు వాళ్ళు ఒక ఫ్రేమ్ వర్క్లు ఉన్నప్పుడు సడన్ గా గురువు మళ్ళా ఏమైనా అయినప్పుడు లేదా ఆ కమ్యూనిటీ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ వీళ్ళు దారి లేకుండా అయిపోతున్నారు ఎటు కాకుండా. సో ఇలాంటివి కూడా మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అనే దాంట్లో. తర్వాత మోసపోవడం ఎన్నో రకాలు ఉన్నాయి, దట్ ఐ విల్ టెల్ యూ. సో ఇది స్పిరిచువాలిటీ, ఇట్ ఆఫర్స్ ఎ స్పేస్ టు కంటెంప్లేట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో మన ఎగ్జిస్టెన్స్ రిలేషన్ కూడా ఉంటది. నేను అన్నా కదా ఫండమెంటల్ క్వశ్చన్ అనేది. అందుకే మనం జియో స్పిరిట్ లో ఈ స్పిరిట్ అనే పదం వాడుతుంటాం. యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అని అంటాం కదా. అట్లనే మొరాలిటీ, ఇంటిగ్రిటీ, తర్వాత ఇంటర్ కనెక్టెడ్నెస్, అంటే వన్ ఫర్ ఆల్ ఫర్ వన్ అని మనం మరి మరి చెప్తాం మనం జియో స్పిరిట్ లా. ఇవన్నీ అంశాలు ఉంటాయి. అంటే ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ నేచర్. బయోటిక్, అబయోటిక్ అన్నిటినీ కూడా ఈక్వల్ గా రెస్పెక్ట్ చేయాలి. చిన్న పెద్ద అని ఏముంటది. ఇది మనము అనుకోము, జనరల్ గా మనుషులే సుప్రీము, అందులో మన దేవుళ్ళు ఇంకా సుప్రీము. అండ్ మనం వచ్చిందే మొన్న భూమి మీద బై ఎవల్యూషన్ చూస్తే కూడా. బట్ స్టిల్ మనకు అదొక కాన్షియస్నెస్ డెవలప్ అయ్యింది. అందులో కూడా మనుషులలో మేము ఎక్కువ సుప్రీము, యువర్ ఫాలోవర్, యువర్ డిసైపుల్. ఇవన్నీ ఇంకొకటి అంటే వీఆర్ క్రియేటింగ్ హైరార్కీస్ ఆల్సో ఈ ఒక సిస్టంలో. ఎక్కువ తక్కువ అనేది కూడా క్రియేట్ చేస్తుంటాము. ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ అనేది కూడా క్రియేట్ చేస్తుంటాము. అందుకే మన ఈ యొక్క జియో స్పిరిట్ లో అర్త్ లీడర్షిప్ అనే దాంట్లో ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ బోర్న్ ఈక్వల్ అనే కాన్షియస్నెస్ మనం ఎక్కువ ప్రమోట్ చేస్తాము. దట్ ఈస్ వాట్ వి బిలీవ్ అన్నట్టు. అండ్ ఎవ్రీబడి హాస్ ద రెస్పాన్సిబిలిటీ అనేది పాయింట్ ఇక్కడ. అండ్ అర్త్ ఈజ్ అవర్ ఓన్లీ హోమ్ అండ్ వీఆర్ వన్ ఫ్యామిలీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, గుర్తుపెట్టుకోండి. ప్రతి పిల్లి, కుక్క, అన్ని జీవులు, చిన్నది పెద్దది అన్ని కూడా మన ఫ్యామిలీని. డొమెస్టికే కాదు, వైల్డ్ యానిమల్స్ కూడా మన ఫ్యామిలీ అనుకోవాలి.
తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్ దిస్ కరెంట్ లైఫ్ స్టైల్ చాలా మందికి స్ట్రెస్ అనేది ఒకటి మేజర్గా ఉన్నది ఇష్యూ. అండ్ బికాస్ ఆఫ్ దట్ కల్చర్ ఆర్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్, టైం అనేది లేకపోవడము, నిరంతరంగా పనిచేయడము, డెట్ అనేది బిగ్గెస్ట్ స్ట్రెస్ మనుషులకు. అప్పులు చేస్తాం, దాని మీద టెన్షన్ తోటి కూర్చుంటాం. అట్లనే ఇన్ఫ్లేషన్స్ అనండి, ఈవెన్ మన లివబుల్ స్పేసెస్లో స్ట్రెస్ ఉంటుంది. ఈవెన్ ట్రాఫిక్ జామ్ లాంటిది కూడా బిగ్గెస్ట్. అసలు ట్రాఫిక్ జామ్ అయినప్పుడల్లా మెడిటేషన్ చేయాలన్నట్టు ఉంటుంది జనాలకు, సపోర్ట్గా అన్ని షట్ డౌన్ చేసుకొని. సో ఇలాంటి చాలా అంటే రకరకాలు ఉంటాయి. ప్లీజ్ మ్యూట్ యువర్ అయితే అన్నెసరీగా చేస్తుర్రు నాయక్ గారు. యా. సో ఇవన్నీ కూడా ఫండమెంటల్ అన్నట్టు. అండ్ అల్టిమేట్ గా పీస్ అని అంటాం, ఇన్నర్ పీస్ అంటే బేసికల్ గా రెండే ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి చెప్పుకోనికి మనకు. ఆ, ఒకటేమో ఇన్నర్ ఎన్వైరన్మెంట్, ఒకటి అవుటర్ ఎన్వైరన్మెంట్. ఇన్నర్ లెవెల్లో మనకు ఇంటలెక్ట్, సోల్ లెవెల్ కానీ మైండ్ లెవెల్ కానీ ఇవన్నీ హయ్యర్ లెవెల్స్ ఉంటాయి. ఇంకొక ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఇన్నర్ అంటే లోపటి ఇన్నర్ బాడీ లెవెల్లో కూడా ఉంటుంది. సో అల్టిమేట్ పీస్ అనేది వెతుక్కుంటాం కదా. పీస్ అనేది రెండు రకాలు రావాలి. మనం ఇన్నర్ పీస్ అంటే అవుటర్ పీస్ లేకుండా ఇన్నర్ పీస్ ఎట్లా వస్తుంది? అదేగా ట్రై చేసేది మనోరు. ప్రపంచం అంతా శాంతిగా ఉంటే నీకు శాంతి ఆటోమేటిక్ ఉన్నట్టు కదా. మనం అట్లా కాదు, ప్రపంచం అంతా కొట్లాడుతుంటే నేను అందులో శాంతిని ఎత్తుక్కోవాలి అని ట్రై చేస్తుంటాం. ఇది మస్తు వెరైటీగా ఉంటుంది చెప్పుకోనికే కూడా. అంటే యూ విల్ షట్ డౌన్ ఆల్ యువర్ సెన్సెస్ అండ్ థింక్ దట్ ఐఎమ్ నాట్ లిజన్ టు ఎనీథింగ్ అండ్ ఐఎమ్ ఇన్ మై ఓన్ స్పేస్ అండ్ ఐ గాట్ పీస్ అనుకుంటాం. యాక్చువల్లీ యు ఆర్ సపోజ్ టు రియాక్ట్, యాక్ట్, దెన్ యూ హ్యావ్ టు చేంజ్. ప్రపంచాన్ని ఇలా శాంతి తీయడం గొప్పదా, లేకపోతే నీకు నువ్వు అన్ని క్లోజ్ చేసుకొని నాకు దొరికింది ఇన్నర్ పీస్, నాకు దొరికింది హ్యాపీనెస్, ఐఎమ్ ఎన్లైటెండ్ అని ఎగురుతా బెటరా? నువ్వు ఉట్టకున్నా బెటర్ అట్లంటే. ఒక రాయికి కూడా అంత పీస్ ఉంటుంది మరి అట్లంటే. మరి నువ్వు రాయివా ఏంది? నువ్వు రాయి కాదు కదా, నీకు కూడా మనసు ఉంది, ఆలోచనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఫండమెంటల్స్. సమ్వేర్ ఐ థింక్ వీ షుడ్ అండర్స్టాండ్ వై వీ షుడ్ బి కంటిన్యూస్లీ వర్కింగ్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ అనే దాంట్లో ఇవన్నీ అవసరము. తర్వాత ఈ యంగర్ జనరేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రెగ్యులర్ ఎడ్యుకేషన్లో స్పిరిచువల్ ఎలిమెంట్స్ అండ్ ఇవన్నీ కూడా చెప్తలేము. దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒకప్పుడు పంచతంత్రాలు ఇట్లా రకరకాల బుక్స్ ఉండే మనకు. అవన్నిట్లో కూడా జాతక టేల్స్ అని, అవన్నిట్లో కూడా ఈ ఆస్పెక్ట్స్ ఇన్బిల్ట్ ఉంటుండే. అంటే ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ హ్యాడ్ సో మెనీ మారల్ అండ్ స్పిరిచువల్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ ప్రాక్టికల్గా మనం నేర్చుకునే దాన్ని కాకుండా అడిషనల్గా ఉంటుండే. మరి ఇప్పుడేమైంది? మన బుక్స్ ఓన్లీ ఏ ఇండస్ట్రీకి మనం పనికొస్తామని ఒక మిషన్ని తయారు చేసినట్టు మనం తయారు చేసి సప్లై చేస్తారు. అందులో ఈ ఎలిమెంట్స్కి ఆస్కారమే లేదు. ఇవన్నీ ఉన్న వాళ్ళు నిజంగా పని కూడా చేయరేమో, అన్నీ వదిలేసిపోతారు మరి. అట్లా కూడా అవుతుంది. మనకు ఒక అన్రియల్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఏదైతే క్రియేట్ అయిందో, రిచెస్ అని అంటాం కదా, మెటీరియలిస్టిక్ అంటాం. సో ఇవన్నీ హైప్స్ ఏవైతే క్రియేట్ చేసుకున్నామో ఆ టైప్ ఆఫ్ మోడర్న్ లైఫ్ని సస్టైన్ చేయడానికి అతిగా వర్క్ చేస్తున్నామేమో అని కూడా అనిపిస్తుంది. అన్నెసరీ థింగ్స్లలో కూడా ఇన్వాల్వ్ అయినామేమో అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా అవుతున్నాయి మరి, అంటే కరెంట్లీ. తర్వాత ఈ మోడర్న్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు కొత్త కొత్త ఉన్నాయి, టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. అవి అన్నీ కూడా మనకు ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్ని వీటిని రెస్పెక్ట్ చేయం, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ అనదర్ బిగ్ ఛాలెంజ్. సో ట్రెడిషనల్ విజ్డమ్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ట్రెడిషన్ అంటేనే ఓవర్ ఎ పీరియడ్ ఇట్ హ్యాస్ బిన్ టెస్టెడ్, టైం టెస్టెడ్, అండ్ ఇన్ సొసైటీ ఇట్ ఎగ్జిస్టెడ్. అట్లా కల్చర్ కూడా అలాంటిదే, హెరిటేజ్, ఇట్లా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఐ థింక్ ఇవన్నీ కూడా మనం కనెక్టెడ్నెస్ తేవాలి. ఆ రెస్పెక్ట్ అనేది మనకు లేదు. మీరు చూడండి పాత ఇళ్ళని ఎట్లా కొట్టరు, రెస్పెక్ట్ అయ్యారు. పాత పాత చెట్లను కూడా కొట్టి అమ్ముకుంటారు ఊర్లల్లో. మనకు తెలుసా చెట్టు కింద తాత ముత్తాత కూడా ఉండే అని. బట్ అవన్నీ కూడా ఒక్క రోజులో కట్ చేస్తారు. రోడ్ వైండింగ్ లో కూడా పిచ్చి పిచ్చి కట్ చేస్తారు. అవన్నీ కూడా అంటే దాదాపుగా తగ్గిపోతున్నాయి. సో తర్వాత యూత్ కి ఐ థింక్ ఇది ఇట్ క్రియేట్స్ ఏ న్యూ డైమెన్షన్ ఎస్పెషల్లీ.
ఆ, వాళ్ళకు వాళ్ళున్న పరిస్థితులలో. తర్వాత ఇవి రిలీజియన్ అనే దాంట్లో ఎవరు పోతారు జనరల్గా మామూలుగా బాగా ఎడ్యుకేటెడ్ ఉండి, లేదా ఎక్కువ అవేర్ ఉన్న వ్యక్తి, లేదా ఎక్కువ అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తి, వాళ్ళకి అంత రిలీజన్ అవసరం లేదు లాజికల్గా. రిలీజన్ ఎవరికంటే తక్కువగా అన్ని ఉన్న వాళ్ళకు, వాళ్ళకి ఏంటంటే మామూలుగా తినారు కాబట్టి ఇలా శుక్రవారం స్నానం చేయాలి, పలానా గుడికి పోవాలి, కొబ్బరికాయ కొట్టాలి, అన్ని మంచిగా అయితే అంటాం. సో ఆ రిలీజియన్ లో ఉన్న సమ్ కైండ్ ఆఫ్ రిచువల్స్ అనండి, లేదా తంత్ర మంత్ర అని అంటాం కదా రకరకాలు. యంత్రం కట్టించుకుంటే కూడా జ్వరం తగ్గుతుంది కొంతమందికి, అంటే బిలీఫ్ సిస్టమ్స్ అంటాం మనం, ఫేత్ హీలింగ్ అని అంటాం. సో రకరకాలు ఉంటాయి. ఇక తంత్రాలు అంటే అది చాలా నెగిటివ్ వే ఆఫ్ యూసింగ్ సమ్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ టు గెట్ సమ్ బెనిఫిట్ అనేది ఉంటుంది. మంత్రాలు అంటే మామూలుగా మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి, అన్ని మంత్రాలు ఉంటాయి. సో ఏదైనా ఉండని అన్ని వాడుకొని, బట్ సమ్ ఐ షుడ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ అనేది ఒకటి అనుకుంటాం. ఎక్కువ మటుకు అన్నిట్లో కూడా దాదాపు ఏ గుడికి పోయినా కూడా మనం ఒకేది, నాకేం చేస్తావు దేవుడా, నా ఫ్యామిలీకి ఏం చేస్తావు, నాకు ఎట్లా బెనిఫిట్ కావాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అనే దాంట్లో మనం వర్కౌట్ చేస్తుంటాం. సో ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ యాక్చువల్గా రిలీజన్ అనేది ఒక్కోసారి మనిషి సెక్యులర్ కాకుండా కూడా ఆపుతుందేమో. అన్ని రిలీజన్లలో అంత ఫ్రీడమ్ ఉంటుంది, నువ్వు ఇది చేస్తేనే రిలీజన్లు ఉంటావు, ఇది చేయకపోతే నువ్వు ఇంట్లో ఉండవు అన్నట్టు ఉంటుంది. లేకపోతే యూ కాంట్ ఫాలో టూ ఫేత్స్ అన్నట్టు ఉంటుంది, టూ రిలీజియన్స్ నువ్వు ఫాలో చేయలేవు అని కూడా కొంతమంది అంటుంటారు గట్టిగానే. ఐ థింక్ ఇవన్నీ ఇల్లాజికల్. నీకు ఏది నచ్చితే చేయొచ్చు. అట్లనే మరి టూ రిలీజియస్ ఉండి ఫండమెంటల్ కావడం కూడా టూ బ్యాడ్ అన్నట్టు కూడా పాయింట్. అఫ్ కోర్స్ హిందూయిజం ప్రొవైడ్స్ లాట్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, అండ్ రైట్ ఫ్రమ్ నువ్వు చెట్టును మొక్కినా, ఒక జంతువును మొక్కినా, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇది ఇంటిగ్రల్ పార్ట్ అని కనబడుతుంటుంది నాకు. ఎందుకంటే గుళ్ళల్లో మీరు చూస్తే ఒక నంది ఉంటుంది, శివుని మెడలో ఒక పాము ఉంటుంది, దేనికైతే భయపడతామో అది ఉంటుంది. అట్లే కాళీమాత దగ్గర ఒక సింహం ఉంటుంది. బోత్ ఆర్ దేర్ కదా, ఎలుక కూడా ఉంటుంది. దేనైతే మనం ఆల్మోస్ట్ వాళ్ళు సంపుట్ల నెంబర్ 1, అది కూడా దేవునికి వాహనము, అది దేవుని పొంటే ఉంటుంది కదా. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ రెస్పెక్టెడ్ మన దాంట్లో. ఏ జీవిని కూడా ఉత్త వదలలే, అన్నిటిని కూడా కలుపుకోరు. మరి శివుని మెడలో పాము ఉంటుంది, అదే మనం కార్తికేయ దగ్గరనేమో నెమలి ఉంటుంది. మరి నెమలి ఆ పాము రెండు బద్ధశత్రువులు ఎట్లా కలిసి ఉన్నాయి ఒక దగ్గర, అంటే టెక్నికల్గా చెప్తున్నా. సో బట్ స్టిల్ అవన్నీ కూడా హార్మోనీలో ఉంటాయి అనేది ఒక పాయింట్ ఇక్కడ. ఐ థింక్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ రెస్పెక్ట్. నువ్వు చిన్నదాని అని చెప్పి దాన్ని సుల్కన చేయలేదు ఏ జంతువుని కూడా, ఎవరు కూడా. ఇప్పుడు హనుమాన్ అంటాం మనం, మంకీస్ ని పట్టుకొని అడవులు వదలాలని ట్రై చేస్తాం, మరి హనుమంతుని మొత్తం కదా, దాన్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అట్లుండదు మనకు. సో ఇది అట్లనే జనరల్గా స్పిరిచువాలిటీలా ఇది ఇన్స్టిట్యూషన్స్ అని అంటాం కదా. అంటే ఆ, ఇప్పుడు దాదాపుగా మనకు రకరకాల గురువులు ఉంటారు, రకరకాల ఆశ్రమాలు ఉంటాయి, సెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. చాలా ఇన్స్టిట్యూషనల్ అయ్యి ఒక పద్ధతిలో ఉంటాయి అవి. ఆ, సరే ఏ ఇన్స్టిట్యూషన్ అన్నా కానీ ఏదన్నా కానీ బట్ అల్టిమేట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కంపాషన్. ఇది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ అవుట్ సైడ్ చెప్పేదంతా కాంపిటీషను, మనము ఎక్కువ ట్రై చేసేది మాత్రం కంపాషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అంటే స్పిరిచువాలిటీ. సో ఇది చాలా తక్కువ ఉంటుంది ప్రపంచంలో. అందుకే గుడ్లలో కొంగనే అన్నదానం చేయాలనే ఫీలింగ్ వస్తుంది జనాలకు. అదే ఆఫీస్లో చేయమంటే చేయరు. అదే వర్కర్స్ చేయొచ్చు కదా, చేయరు. గుడికి పోయినాక అన్నదానం చేయాలి, గుడి మెట్లు ఎక్కేటప్పుడు పైసలు ఇవ్వాలి ఉంటుందా, గుడి మెట్లు దిగేటప్పుడు పైసలు ఇవ్వాలని ఉంటుంది, గుడి మెట్లు దిగేటప్పుడే పైసలు ఇవ్వాలని ఉంటుంది. ఇది ఎందుకనంటే దేవుడికి కనబడాలి అనేది ఒకటి అనుకుంటాం. ఫస్ట్ ఎక్కేటప్పుడేమో నేనే ఆడుకునేటోన్నాను పోతాం దేవుని దగ్గర, దిగేటప్పుడు నాకు దేవుడు ఇచ్చేసిండు నేను పంచుకుంటా అన్నట్టు రెండో లెవెల్ ఉంటుంది. బట్ అవన్నీ కూడా దేవుని ముందర చూపెట్టుకునే టైప్ ఉంటుంది. గుడికాడనే ఎందుకు అన్నదానం చేయాలి, ఏనన్నా చేయొచ్చు కదా. సో అట్లాంటి కొన్ని మనుషులు అనుకోవాలి, అది బెటర్. గంట గంటకు పేరు రాసుకొని దేవునికి చూపెట్టే అవసరం లేదు, అన్నెసరి గంటలు జోరుగా కొట్టి దేవుణ్ణి డిస్టర్బ్ చేసే అవసరం లేదు. సో ఇలాంటివి కూడా కొన్ని మానుకోవాలి. నేను మామూలుగా కొడితే అయిపోతుంది, ఎవరో ఒకరు కొడితే అయిపోతుంది పొద్దుగా లేచి ఒకసారి, కానీ ఊకే నేను వచ్చినా అనే కొడుతూనే ఉంటారు. సో చిన్న చిన్నవి కూడా ఆలోచన చేయాలి మనం.
తర్వాత ఈ యొక్క సమాజంలో ఉన్న చాలా అంశాలు ఏవైతున్నాయో ఇన్ఈక్వాలిటీస్ కానీ, జెండర్ బయాస్ కానీ, తర్వాత పూర్ అండ్ రిచ్ అనేది కానీ, ఇంక్లూడింగ్ రిమోట్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ అదర్స్ అని కానీ, సో ఈవెన్ బిట్వీన్ నేషన్స్ కూడా కానీ, సో లాట్స్ ఆఫ్ ఇంజస్టిస్ అండ్ సోషల్ జస్టిస్ రిలేటెడ్ ఇష్యూస్, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఐ థింక్ ఇవన్నీ కూడా స్పిరిచువల్ కనెక్ట్ అయిన వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళు ఇలాంటి బాగా ఆలోచన చేస్తారు. అండ్ ఈ యొక్క ఎన్వైరన్మెంట్ ఎకాలజీ ఇవన్నిటి గురించి కూడా స్టీవార్డ్షిప్ ఒకటి కావాలి. అంటే ఒక లీడర్షిప్ లాగా మనం దాని మీద వర్క్ చేయాలి. ఇది అందుకే అర్త్ లీడర్ అనే పదం మనం మరీ మరీ వాడతాము జియో స్పిరిట్లో. సో ఇది కనెక్ట్ కావాల్సిన అంశం అందరు కూడా. తర్వాత ఈ యొక్క డిస్కషన్స్ ఏవైతే కావాలనో, ఆ, ఏదైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ అంటాం, దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఇన్ స్పిరిచువాలిటీ. గుర్తుపెట్టుకోండి. బ్లైండ్ గా బిలీవ్ చేస్తే దట్ మైట్ బి రిలీజన్ ఆర్ సంథింగ్. కానీ రీజనింగ్ ఉండాలి. సో గుడ్ అండ్ బ్యాడ్ అనేది తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా అవసరం. అందుకే డిస్కషన్స్ అమాంగ్ ద కమ్యూనిటీ ఆర్ యూత్ హూ ఆర్ స్పిరిచువల్ అనేది రెగ్యులర్ గా కావాలి. తర్వాత వాళ్ళకు ఈ ఎంపతి అనేది ఇవన్నీ కూడా ఉండాలి కంపల్సరీ అందరికీ. తర్వాత ఐడెంటిటీ ఓడగొట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. చాలా మంది ఐడెంటిటీ కోసము ట్రై చేస్తుంటారు జీవితాంతం. నేనేంది అనేది, హూ యామ్ ఐ అనేది ఉల్టా క్రియేట్ చేసుకొని తిరుగుతుంటారు. సో హూ యామ్ ఐ అనేది నువ్వు చనిపోయే వరకు కూడా నీకు తెలియదు. చనిపోయినాక ఏమనుకుంటారో అదే నువ్వు, అంటే ఎట్ ద ఎండ్ అంటున్నా. అదర్వైజ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే యూ విల్ హ్యావ్ అట్లీస్ట్ 10-20 అవతారాలు ఉంటాయి ఇన్ డిఫరెంట్ స్పేసెస్. సో ఫర్ డిఫరెంట్ పీపుల్, ద వే దే లుక్ ఎట్ యూ, ద వే దే అండర్స్టాండ్ యూ, ద వే దే పర్సీవ్ యూ, ఆల్ దీస్ థింగ్స్ చేంజ్. కాబట్టి హూ am I అనేది ఇట్స్ ఏ హైలీ వేరియబుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన బాగా ఆస్తుంటే అన్నీ ఉంటాయి, కానీ డ్రైవర్కి జీతం ఈయనకి డిలే చేస్తాడు. ఆయన ఇవ్వచ్చు కావాలంటే ఫస్ట్కే, కావాలని డిలే చేసో 10 రోజులు అయినాక ఇస్తాడు. ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ కూడా పోతుంది. నాకు జాబ్ ఇచ్చిండు అనే రెస్పెక్ట్. ఆ సతాయించడం అనేది ఉంటది కదా, అంటే ఆ రోజు ఆయన క్రూరంగా ఉంటాడు. అంటే ద మోస్ట్ సాడిస్ట్ టైప్ గా కనబడుతుంటాడు ఎందుకు ఇయ్యాలి అనే దాంట్లో. సో ఇలాంటి చిన్న చిన్న అంశాలే కానీ అవన్నీ ఒకటే వ్యక్తికి 2 అవతారాలు అయితే మరి తప్పు చేస్తాయి. అట్లా కూడా అయితే. కానీ మనం అనుకుంటాం ఏదో నేను జాబ్ ఇచ్చిన వాళ్ళకు నిలబెట్టినా అని ఏదో అనుకుంటాము. అట్లేమి ఉండదు. సో అల్టిమేట్ గా ఈ యొక్క వెల్ బీయింగ్ అనేది అంటాం కదా, ఈ యొక్క దాంట్లో కూడా మనం వెతుక్కునే అంశంలో ఇండివిజువల్ గా అండ్ మన గ్రోత్, పర్సనల్ గ్రోత్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అంశాలే అన్నట్టు ఇలా. సో ఇవన్నీ కూడా ఫండమెంటల్ థింగ్స్ ఈ యొక్క స్పిరిచువాలిటీల ఎలిమెంట్స్ లా. సో ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఏముంటాయంటే, మన స్పిరిచువల్ గా ఎందుకు వై వి గెట్ కనెక్టెడ్ టు సర్టన్ పీపుల్ అని అంటాం కదా. సో అందులో ఏమైతుందంటే, ఆ వ్యక్తి ఎవరైతే మనకు చెప్తురో ద వే ఈ సేస్ థింగ్స్ అండ్ ఇవన్నీ ఇట్లా చరిష్మాటిక్ లీడర్స్ అని అంటాం మనము. సో అట్లా కొంతమంది ఉంటారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ విజ్డమ్లకి చెప్పే అంశాలు. సో సమ్ టైమ్స్ ఇవి ఏమైతే అంటే మ్యానిపులేషన్ కూడా యూజ్ చేస్తారు వాళ్ళు. అంటే ద వే దే డ్రెస్, ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ దే స్పీక్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడతారు. అదేందో కానీ అందరు స్పిరిచువల్ గురువులు ఒకటి పట్టుకున్నారు. అదేంటంటే అమెరికా పోతేనే వాళ్ళు ఫేమస్ అవుతారని చరిత్రలో. సో అందుకే వాళ్ళ లైఫ్ లాంగ్ ట్రై చేసేదంటే అమెరికాలో కాలు పెట్టాలి, అక్కడ కొంతమందికి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, అక్కడ నుంచి ఫండ్స్ వస్తాయి, తర్వాత నేను లీడర్ అవుతా. ఇది నేను చెప్పొద్దు, చరిత్రలు దాదాపు మనకు 90% ఆఫ్ గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్స్ ఫ్రమ్ ఇండియా హ్యాడ్ వన్ టార్గెట్, దట్ ఈస్ గోయింగ్ టు అమెరికా అండ్ దే డిడ్ ఇట్ అండ్ దే రియల్లీ ఎక్స్పాండెడ్. అది కూడా నేను చెప్తా. దే రిజల్ట్ కూడా వచ్చింది, అంత ఈజీగా ఏం కాదు. అంటే అఫ్ కోర్స్ అక్కడ ఉన్న లా అండ్ అదర్ థింగ్స్ హ్యావ్ హెల్ప్డ్ ఎవ్రీబడి టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్ అండ్ అచీవ్ దట్. అది కూడా నేను అంట. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అదే ఇంకో దేశంలో మనం పోతే రిలీజన్ చేంజ్ చేస్తారు, ఇంకోటి చేంజ్ చేస్తారు అని మనం అనుకుంటాం, కానీ అక్కడ ఓపెన్గా ఉంటారు. అన్ని దేశాల వాళ్ళు ఉంటారు, అన్ని రిలీజన్ వాళ్ళు ఉంటారు అండ్ దే ట్రై టు అండర్స్టాండ్. అట్లా ఉంటే కూడా ఓ రకంగా అట్లీస్ట్ ఎక్స్పాన్షన్కి గ్రోత్కి ఉంటుంది. తర్వాత ఎమోషనల్గా మ్యానిపులేట్ చేయడం, ఇది చాలా ముఖ్య అంశము.
తర్వాత ఆ, ఈ ఎమోషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి లైఫ్ లో దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ సఫరింగ్ అండ్ వాళ్ళకి మ్యారేజ్ కాలేదు ఆర్ దే హ్యావ్ పావర్టీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతిన్నాయి. సో ఏవో ఉంటే వీళ్ళు ఏదో చెప్పి నువ్వు ఇది చేస్తే అది చేస్తే నీకు అన్ని మంచిగా అయితే అని ఏదో అన్నందుకు కూడా అక్కడ పోయి ఉంటారు. అక్కడనే ఇంకా ఉండిపోతారు కూడా, ఆస్తులు ఉన్న ఆస్తులు కూడా సమర్పించుకొని ఉండిపోతారు. తర్వాత కొంతమంది ఐసోలేషన్లు ఉంటారు. అది ఎందుకంటే ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు యావరేజ్ థింకింగ్లో వీళ్ళు ఉండనప్పుడు ఫ్యామిలీ కూడా అంటది అందరిలోకి ఎందుకు ఆలోచన చేయరు, వీళ్ళు కూడా జాబులు చేయొచ్చు సంపాదించవచ్చు అందరిలోకి ఉండొచ్చు కదా అంట. ఈ డిస్కనెక్టెడ్నెస్ ఫ్రమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అయితే ఉంటుందో ఇవన్నీ కూడా వాళ్ళ ఒక ఐసోలేషన్ క్రియేట్ చేస్తుంది. సో ఐసోలేషన్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళు ఈ యొక్క స్పిరిచువల్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ దే గెట్ అటాచ్డ్, ఆటోమేటిక్ అటాచ్ అయిపోతారు. అది ఎట్లా అటాచ్ అవుతారంటే అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ ఉంటే లైఫ్లో ఎక్కడన్నా పోవచ్చు తప్పలేదు. కానీ అటాచ్మెంట్ అయ్యి అక్కడనే అటకాయిస్తే మాత్రం జిందగీలో ఎవరు బాగుపడరు. గుర్తుపెట్టుకోండి, గుడ్ థింగ్స్ యూ హ్యావ్ టు లర్న్ బట్ ఇట్ డజంట్ మీన్ దట్ లైఫ్ లాంగ్ యూ హ్యావ్ టు ఫిక్స్ టు సమ్ థింగ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ గురువు అయినా సరే ఫ్రీడమ్ ఇచ్చే గురువే హైయెస్ట్ గురువు, గుర్తుపెట్టుకోండి. పట్టుకొని నువ్వు నా దగ్గర ఉంటేనే బాగుపడతావు లేకపోతే నువ్వు బాగుపడవు, నువ్వు నన్ను వింటావు లైఫ్ లాంగ్, నువ్వు నన్ను ఫాలో అవుతావు నీ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవుతాయి అంటే దట్ ఈస్ నాట్ ఫ్రీడమ్. ఈవెన్ చాలా మంది గురువులు ఎట్లయినరు, వాళ్ళ గురువులను పక్కకు జరిపితేనే వీళ్ళు గురువులు అయ్యారు అన్నమాట. నేను పేర్లు చెప్పొద్దు కానీ ఏదో ఒక రోజు దే థాట్ దట్ ఎస్ ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ ఐ విల్ టెల్ అనే దాంట్లో వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు అట్లా దే కుడ్ ఎక్స్పాండ్, ఇది ఉన్నమాట. తర్వాత ఫైనాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఇది చాలా అవుతుంటది. ఫ్యామిలీలు వాళ్ళకున్న ఆస్తులు అన్ని యూత్ ఎస్పెషల్లీ ఫ్రమ్ వేర్ దే విల్ గెట్ డొనేషన్స్ అని అవి ఇవి అని. కొంతమంది అయితే కాలకాడ కూసుట్టి ఇన్ని లక్షలు ఇవ్వాలి, దూరం కూసుట్టి ఇంత ఇవ్వాలి, దానికి రేట్లు కూడా పెట్టారు. దేవుడు కూడా అట్లా పెట్టడేమో, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అంటాం కానీ గురువుస్ ఆర్ నాట్ ఎవ్రీవేర్. అందుకని పైసలు ఎక్కువ పెట్టి వాళ్ళ దగ్గర పోయి వాడి ఉంటారు కాళ్ళు మొక్కుంటారు. కాళ్ళు కూడా మొక్కడం చాలా అన్యాయం. మొక్కేది ఉంటే భూమిని మొక్కండి, ఇది నేను ఎప్పుడు చెప్తుంటా. ఇంకా దేన్నన్నా మొక్కండి ప్రకృతిలో ఉన్నది, కానీ మంది కాళ్ళు మొక్కడం అనేది కరెక్ట్ కాదు. మీకు అంత బుద్ధి ఉంటే ప్రైవేట్గా మొక్కండి, నలుగురు ముందట మొక్కకండి చూసేటట్టు. ఇది ఇంకా ఘోరం. వేరే వాళ్ళ ముందట అదేం చూపెట్టు నాకు అర్థమైంది. ఇది ఒక రకమైన ఐ థింక్ హైప్ క్రియేట్ చేయడము, సంథింగ్ ఐఎమ్ సో స్పెషల్ అని చేయడము, మీరు కూడా మొక్కండి ఇంకా బెనిఫిట్ అవుతారని చేయడము, ఐ థింక్ ఇవన్నీ కరెక్ట్ కాదు. సో అట్లనే ప్రామిసెస్ చేస్తారు, ఈ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ వస్తుంది, నీ చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి, నీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి చెప్తారు ఎక్కువ మటుకు. ఐ థింక్ అవన్నీ కూడా టెంపరీ, ఒక లెవెల్కి పోతే మళ్ళీ డౌన్ అవుతుంటాయి. ఇందులో రకరకాలు ఉంటాయి నేను చెప్పొద్దు కానీ అయోవాస్కా అనేది ఒక ఫంగై ఉంటుంది, దాన్ని వాడడం కానీ లేదా డిఎంటి లాంటి సబ్స్టెన్సెస్ వాడటం కానీ లేదా హెంప్, రకరకాలు అంటే స్పిరిచువల్ రిలీజన్ లాంటిది కూడా ఒక్కోసారి స్పిరిచువాలిటీ లెక్క పోతే అది కూడా ఒక డ్రగ్ లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ విత్ ఇన్ దే డ్రగ్ అగైన్ డ్రగ్స్ అనేది లెవెల్లో కూడా కొంతమంది ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ టూ మచ్ డ్రమ్ బీట్స్, నేనంటే స్పిరిచువల్ ప్లేసెస్లో కల్చరల్ ఎందుకు వచ్చినాయి నాకు అర్థం కాదు. మామూలుగా న్యూ ఇయర్ అంటే పబ్బులు పోతారు, ఇవాళ రేపు పబ్బులు పోకుండా రెండో లెవెల్ ఫ్యామిలీ కలిపి మొత్తం ఎంజాయ్ చేసేది స్పిరిచువల్ ప్లేసెస్ అని. ఈడ కూడా డీజేలు నడుస్తున్నాయి. అరే ఆ రోజు వరకు మంచిగా ప్రశాంతంగా మెడిటేషన్ చేసిన సెంటర్లల్లో సడన్ గా ఈ యొక్క యాన్యువల్ ఈవెంట్స్ పెట్టినప్పుడు ఆ షోస్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది వెదర్ దే కేమ్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. అది ఇల్లాజికల్ ఐ థింక్. ఇది కూడా ఒక కమర్షియల్ ఎంటిటీ లాగా ఒక నుమాయిష్ పోతే అన్ని తమాషాలు నడుస్తాయి కదా, అట్లా అన్ని తమాషాలు అక్కడ స్టాల్స్ పెట్టి ఆ తమాషాలు నడుస్తుంది. ఆ నుమాయిష్లో వీళ్ళు నిమగ్నమై వేల మంది వచ్చి ఇంటికి పోయి వాట్ దే టేక్ విత్ దేమ్ ఐ డోంట్ నో. మేబీ ఆ సాలిడారిటీ ఉంటుందేమో ఇట్లా ఎంజాయ్ చేయనీకే. మామూలుగా పబ్బు పోయినామంటే తప్పు పడతారు కాబట్టి నేను ఇక్కడ పోయి ఎంజాయ్ చేసిన అన్నట్టు అవుతుందేమో. ఐఎమ్ గోయింగ్ ఎక్స్ట్రీమ్ బట్ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ యాజ్ ఆఫ్ నౌ. నా సేయింగ్లో కొంతమందికి నచ్చకపోవచ్చు ద వే ఐఎమ్ కమ్యూనికేటింగ్ బట్ ఐ సీన్ ఆల్ ఓవర్ అక్రాస్ డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. తర్వాత కొన్ని బిలీఫ్స్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా పెడతారు, అందులో క్వశ్చనింగ్ రీజనింగ్ థింకింగ్ ఇవన్నిటికీ అవకాశం ఇయ్యరు.
నువ్వు ఇది చేయాల్సిందే, ఇట్లనే ఉండాలి, ఇది చేయాలి, అవన్నీ కూడా. అరే కొన్ని ప్లేస్లు అయితే ఓన్లీ మంత్రాలు తంత్రాల కోసం ఉన్నాయి. స్పెషల్గా పౌర్ణమి రోజు ఫుల్ జనాలు వస్తారు. అది ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారో నాకు అర్థం కాదు. ఓ సినిమాలలో కూడా చూపెడతాడు, ఒక గురు ఒక కేవ్లో కూర్చొని సమ్ వందల సంవత్సరాలు తపస్సు చేస్తాడంట. ఎవరో ఒక విలనో హీరోనో వస్తే ఆయనకు మాత్రం సీక్రెట్ ఇస్తాడంట. అంటే ఈయన తపస్సు చేసేదంతా ఈయన శక్తులన్నీ ఒక ఆయనకు దారం అయినాయి. ఇదేం లెక్క? అది నాకు అర్థమే కాదు. ఇట్లాంటి అన్ని కూడా కొత్త కొత్త వెరైటీ చూపెడతారు ఈ సినిమాలో పని లేక. తర్వాత ఈ పవర్ అంటే వీళ్ళు స్పిరిచువల్ అనే దాన్ని మిస్యూజ్ చేస్తారు, అథారిటీ క్రియేట్ చేస్తారు. ఎస్పెషల్లీ అన్అకౌంటెడ్ మనీ కానీ, ప్రాపర్టీస్ కానీ, బ్లాక్ మనీ కానీ, ఇవన్నిటికి కూడా దానికి ఒక సెంటర్స్ని చేస్తారు. జనరల్గా మామూలు ఒక ప్రైవేట్ ఎంటిటీ అయితే ఎప్పుడైనా ఎవరైనా అటాక్ చేయొచ్చు. అంటే ఒక సిబిఐ రావచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రావచ్చు, ఎవరన్నా వచ్చి వాళ్ళని అడగవచ్చు. బట్ ఇలాంటి సిస్టమ్లు ఏం చేస్తారంటే దే ఆర్ ఫైండింగ్ ఏ వే ఇన్ డిస్గైస్ అంటాం కదా, అందులో స్పిరిచువల్గా దే ఆర్ డూయింగ్ ద సెకండరీ అదర్ థింగ్స్ విచ్ ఆర్ ఇల్లీగల్. ఇది చాలా డేంజరస్. ఐ థింక్ ట్రాన్స్పరెన్సీ అనేది దాదాపుగా ఇలాంటి సెంటర్లలో లేదు. అలాంటి దగ్గర యూత్ పోతే ఐ థింక్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే రియలైజ్ స్టిల్ దే లాస్ దేర్ లైఫ్ అండ్ టైం కదా. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్కంఫర్టబిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి చాలా, ఎస్పెషల్లీ ఉమెన్. దే ఆర్ ఎక్స్ప్లాయిటెడ్. మనకు తెలుసు కొంతమంది ఆల్రెడీ జైళ్ళల్లో కూడా ఉన్నారు, హౌ దే ఆర్ ఎక్స్ప్లాయిటెడ్ అనే దాంట్లో. సో ఇవన్నీ కూడా ఐ థింక్ విచ్ మెనీ యూత్ ఆర్ ఫేసింగ్ బై జాయినింగ్ సర్టన్ ప్లేసెస్ అండ్ సెంటర్స్. సో తర్వాత ఇక్కడ యాక్చువల్గా మనకి ఏం రావాలి అని అంటే అది స్పిరిచువల్ దాంట్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ సెకండ్, వస్తున్నా తర్వాత మీటింగ్ లో. ప్లీజ్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి, మాకు ఎడిట్ చేయడం కష్టం అవుతుంది. అన్నెసరీ దోస్ థింగ్స్ విల్ గెట్ ఇంటూ, మీకే మళ్ళా ఇన్కన్వీనియంట్ ఉంటుంది. తర్వాత ఇది యూత్ ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళకు మెంటర్షిప్ కావాలి. అండ్ వాళ్ళు ఎట్లుండాలంటే దే షుడ్ బి రోల్ మోడల్స్. అంటే ప్రాక్టీసింగ్ ప్రీచింగ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చాలా మంది కథలు వెళ్తారు. ఒకరోజు రాత్రి నాకు సడన్ గా ఎన్లైటన్మెంట్ అయింది, పలానోరు చెప్పి ఆ రోజు నుంచి ఐ గాట్ సమ్ సుప్రీం పవర్స్, ఫ్రమ్ దట్ డే ఐ బికెమ్ దిస్ గురు, ఏదో కథలు వెళ్తుంటారు అన్ని. అట్లా కాదు, వాళ్ళు ఆర్డినరీ వ్యక్తులే అయి ఉండాలి. ఎంత సింపుల్గా ఉంటే అంత బిలీవ్ చేయాలి వాళ్ళను. ఎక్స్ట్రాడినరీ వాళ్ళని బిలీవ్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. అండ్ వాళ్ళ మెంటర్షిప్లో ప్రాక్టికాలిటీ కనబడాలి. డిడ్ దే ఫైండ్ ఎనీ సొల్యూషన్ ఆర్ దే జస్ట్ ప్రీచింగ్ ఎలో? అది కూడా చూడండి. క్రిటిక్స్ చాలా మంది ఉంటారు ప్రపంచంలో, కానీ నిజంగా పనిచేసే వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయాలి. తర్వాత మనము అర్త్ లీడర్స్కి చాలా మటుకు కొన్ని అంశాలు మనం చెప్తాము. అదేంటనంటే కనెక్ట్ విత్ నేచర్. ఇది చాలా ఇంపార్టెంట్. అన్లెస్ మనం అన్ని నేను అంటున్నా కదా, అందుకే చాలా చోట్ల క్లోజ్ చేసుకుంటుంటాం, క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్స్ క్రియేట్ చేస్తాము. అట్లా కాదు, ఓపెన్ ఎన్వైరన్మెంట్స్లోనే ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటుంది. నేను అందుకే అంటది గ్రేటెస్ట్ స్పిరిచువల్ లీడర్స్ దే ఆర్ అవుట్ సైడ్ ఓన్లీ. దే ఆర్ నెవర్ విత్ ఇన్ ద కాంపౌండ్ వాల్స్ ఆర్ విత్ ఇన్ సో కాల్డ్ ప్యాలెసెస్ ఆర్ ఆశ్రమాస్ ఆర్ సంథింగ్. అట్లా కాదు. ద మోర్ యూ వాండర్ అండ్ the more you get connected to every aspect, I think they are very great spiritual leaders. తర్వాత కంపాషన్, సర్వీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి క్రియేట్ చేయాలి మనం, యూత్కి కానీ ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న వాళ్ళకు. సో ఇది తర్వాత ఎక్స్ప్రెషన్, అన్ని స్కిల్స్ ఉండాలి మనకు. అంటే బికాస్ సమ్టైమ్స్ మన ఎక్స్ప్రెసివ్ అంటే ఒక మాట్లాడడం కానీ, ఈవెన్ ఇట్ కుడ్ బి ఆర్ట్ ఫార్మ్స్, మ్యూజిక్, రైటింగ్, ఏదైనా ఉండని అన్నిట్లో కూడా మనము స్కిల్స్ పెంచుకోవాలి. ఎందుకనంటే మనం నలుగురికి మంచి చేయాలనుకున్నప్పుడు మన దగ్గర ఎక్కువనే ఉండాలి తెలిసిన విద్యలు. ఇది తక్కువైతే ఉండొద్దు. ఎంత తక్కువ ఉంటే మనం అంత ఆ, అంటే రిసోర్స్ లెస్ ఉంటాం మనం. రిసోర్స్ఫుల్ అన్నప్పుడు ఎక్కువ ఉండాలి. తర్వాత ఇది సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ లాగా మనము బిలీఫ్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి నిరంతరంగా. వాల్యూస్ అనేది చాలా గొప్పమైన అంశం. ఎందుకంటే ఇది ఓన్లీ మనం మానిటరీ వాల్యూ అని కొన్నిటికి లిమిట్ అయి ఉంటాం. ఐ థింక్ దే ఆర్ టూ స్మాల్.
అది కాదు, బియాండ్ దట్ మనకు చాలా వాల్యూస్ ఉంటాయి, అన్ని వాల్యూస్ని కూడా తెలుసుకోవాలి. అండ్ అందులో మనకు ఇంకా బియాండ్ మనం వెళ్ళడానికి వీలవుతుంది. అండ్ ఈ మైండ్ఫుల్నెస్ అనేది ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు ఆ, ఒక రకంగా మెడిటేషన్ లాంటిది మైండ్ఫుల్నెస్. ఇమ్మర్షన్ కావడం అన్నట్టు, ఏం చేస్తున్నా అందులో నిమగ్నం కావడం అనేది అంటాం కదా. సో మైండ్ సోల్ ఇవన్నీ కనెక్ట్ కావడము. సో ఏది చేసినా అందులో 100% ఇమ్మర్షన్ కావాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి ఎట్లా చేయాలనేది. సో అట్లనే క్వశ్చనింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ కూడా మనం చాలా ముఖ్యమైన అంశాలు. ఇది ఎంకరేజ్ చేయాలి ఆల్వేస్. సో తర్వాత చిన్న చిన్న కొన్ని, ఇట్ మే నాట్ బి టూ రిలీజియస్, బట్ లైక్ ఒక దీపం పెట్టుకోవడం ఇంట్లో చిన్నది ఎవ్రీడే, దట్ యాడ్ సమ్ అదర్ వాల్యూ అన్నట్టు. ఎందుకంటే మీకు సెక్యూరిటీ యాడ్ చేస్తుంది ఆ దీపం వెలుతుర్లా. ఈవెన్ నైట్లో కూడా ఇట్ గివ్స్ యూ లాట్స్ ఆఫ్ ఎనర్జీ, కనెక్టెడ్నెస్. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ రియాక్షన్ యాక్చువల్గా. కంటిన్యూస్ దీపం వెలుగుతుందంటే మనకు అక్కడ ఆయిల్ని తీసుకొని ఆ కంటిన్యూస్ వెలగడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈవెన్ ఫ్లిక్కరింగ్ ఆఫ్ దట్ ల్యాంప్, ఇవన్నీ కూడా దట్ యాడ్స్ లాట్స్ ఆఫ్ వాల్యూస్. ఇలాంటి కొన్ని చిన్న చిన్న యూ కెన్ ఆల్వేస్ ప్రాక్టీస్ అన్నట్టు మనం ఈ ఒక సిస్టంలో. సో ఇది స్పిరిచువాలిటీ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ మనం చూస్తే ఫర్ ద లైఫ్ ఆఫ్ యూత్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టు మనకు మీనింగ్ అండ్ పర్పస్ కానీ, మోరల్ అండ్ ఎథికల్ డెవలప్మెంట్ కానీ, మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కానీ, ఈవెన్ కమ్యూనిటీ అండ్ కనెక్షన్స్, టోటల్గా సొసైటీ తోటి ఇవన్నీ తోటి కనెక్ట్ కావడము. అండ్ ఏ ఛాలెంజ్నైనా ఎదుర్కోవడం. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ప్రాబ్లం అనేది మనం తెలుసుకుంటాం. ఇది చాలా ముఖ్యమైన అంశం మనకు. సో అలాంటివి కూడా ఐ థింక్ మెయిన్ అన్సర్టనిటీస్ అనేది ఇంకా పెరుగుతుంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ క్లైమేట్ చేంజ్, డిజాస్టర్స్, సో దేర్ ఆర్ సో మెనీ అదర్ గ్లోబల్ పొలిటికల్, సోషో పొలిటికల్ ఇష్యూస్. సో ఐ థింక్ హైయెస్ట్ యూత్ ఉన్న ప్రపంచం ఇప్పుడు. ఐ థింక్ ఇంకా వాళ్ళకు ఈ మోర్ ఛాలెంజెస్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎక్స్పోజ్ టు, అండ్ దే హావ్ టు అండర్గో. దేర్ వల్నరబిలిటీ ఇస్ వెరీ హై, అండ్ వీఆర్ వెరీ సారీ ఫర్ దిస్ జనరేషన్స్, కరెంట్ జనరేషన్స్. సో ఇది ఓపెన్ మైండెడ్నెస్ అనేది కూడా చాలా పెంచుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఫిక్స్ అయిపోవద్దు మైండ్. సో మన క్యూరియాసిటీ ఇవన్నీ కూడా నిరంతరంగా ఉండాలి. దేర్ ఫండమెంటల్. ఒక బేబీకి కూడా హయ్యెస్ట్ క్యూరియాసిటీ ఉంటుంది. సో మనము నేర్చుకోవాలి, నిత్య విద్యార్థి అంటాం కదా. ఇవన్నీ కూడా దెన్ టాలరెన్స్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, ఇవన్నీ హయ్యెస్ట్ నాలెడ్జ్ మీద ఏముంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే ఏముండదు ఇంకా. తర్వాత ఎంపవర్ కావాలి మనం ప్రతి ఒక్కరం కూడా. ఏ సిచ్యువేషన్కైనా కానీ మనం ఫేస్ చేసేటట్టు ఉండాలి. ఇది అండ్ రెసిలియన్స్ అంటాం, అంటే తట్టుకునే శక్తి కూడా మనకు ఉండాలి. అండ్ ఎవ్రీ డే ఇస్ నాట్ ఏ గుడ్ డే, గుర్తుపెట్టుకోండి. తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఇటు పర్యావరణం పట్ల కానీ, ఇటు సొసైటీ పట్ల కానీ. సో వన్ ఫర్ ఆల్ అని అందుకే అన్న నేను, ఇది చాలా క్రిటికల్ అన్నట్టు మనకు. సో అట్లనే ఇది నేను కొన్ని బుక్స్ కూడా రాసిన ఉంటే, ఆ బుక్స్ మీరు చదవచ్చు. దట్ లింక్స్ ఐ కెన్ ప్రొవైడ్ ఇయర్. ఒకటి ఏంటంటే హౌ టు హ్యావ్ ఏ కంప్లీట్ అండ్ ఆసమ్ లైఫ్ అనేది ఒకటి. సో ఇందులో బేసికల్గా ఏంటంటే నేను మెన్షన్ చేసిన పర్పస్ ఆఫ్ అవేర్నెస్ కానీ, సెన్సిటైజేషన్ కానీ, మైండ్ఫుల్నెస్, ఎన్లైటైన్మెంట్, కాన్షియస్నెస్, ఇవన్నీ కూడా అండ్ స్పిరిచువాలిటీ ఇన్ ద వరల్డ్. ఇవి సింపుల్ పదాలల్లా, అంటే ఈవెన్ యూ కెన్ అటైన్ దట్ ఈవెన్ వితౌట్ గోయింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ప్లేసెస్ ఆర్ సంథింగ్ ఎల్స్, బై రీడింగ్ దిస్ స్మాల్ థింగ్ అండ్ అబ్జర్వింగ్ అండ్ బీయింగ్. అందులో యూ కెన్ గెట్ ఇట్ అనే దాంట్లో ఐ హ్యావ్ రిటర్న్. సో రెండోది ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు ఇది హౌ టు లూజ్ ఐడెంటిటీ ఫర్ ఫ్రీడమ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీంతో ఏమైతుందంటే మీకు లైఫ్ కంప్లీట్ అండ్ అవసరం అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ బుక్ కూడా మీరు రీడ్ చేయొచ్చు. అండ్ తర్వాత వేస్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఫర్ ద అర్త్ లీడర్షిప్, ఇది ఇంకో బుక్ అన్నట్టు. ఇది రైట్ ఫ్రమ్ మన వేదాస్, ఉపనిషత్ ఆడికే మొదలు పెడితే ఈ రోజు వరకు. సో లీడర్షిప్కి మనకు కావాల్సిన ఆ స్పిరిచువల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హౌ డు వి టేక్ ఫ్రమ్ దిస్ హిస్టారిక్ థింగ్స్, ఫ్రమ్ ద ట్రెడిషన్స్, అండ్ ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ జియో స్పిరిట్. ఇది నేను వన్ ఆఫ్ మై ఎర్లియస్ట్ బుక్స్ ఇది.
సో ఇదంతా కూడా ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ అర్త్ రిలేషన్షిప్ అన్న, బట్ బియాండ్ దట్ నౌ ఇట్ ఈస్ అల్టిమేట్లీ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అంశాలు ఇందులో ఉంటాయి. సో ఇవన్నిటి గురించి కూడా మీరు యూ కెన్ వర్క్ ఆన్ దట్. సో జియో స్పిరిట్ మీకు ఎట్లయితే అన్నను ఆల్రెడీ ఐ షేర్డ్ ఏ వీడియో మీకు చేసిన తర్వాత, ఇవన్నీ కూడా సెల్ఫ్ రియలైజేషన్ కి మనకు స్పేసెస్. ఎట్లయితే మనము అబౌట్ వన్ డే వి స్పెండ్ విత్ నేచర్, అంటే లైక్ సాటర్డే ఆఫ్టర్నూన్ అట్లా పోయి సండే ఆఫ్టర్నూన్ వరకు వి స్పెండ్ మినిమం టైం ఇది. సో ఐ ఎక్స్పీరియన్సింగ్ దట్ ఫ్రీడమ్. గుర్తుపెట్టుకోండి, ఇల్లు గిల్లు అన్నీ దెర్ ఇస్ నథింగ్ విత్ యూ, యు ఆర్ దేర్ విత్ మదర్ అర్త్. ఇంతకంటే ఏం కావాలి, మన తల్లి ఒడిలో కూర్చున్నట్టు ఉంటుంది కదా. తర్వాత ఇది ఒక్కటే భూమి మనందరికీ, అంటే ఒక రకమైన దట్ వన్నెస్ అండ్ వన్ ఫ్యామిలీ అండ్ మనకు ఇది క్రియేట్ అవుతుంది. తర్వాత మన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్ట్. అందరు కూడా ఇందులో ఉన్నోళ్ళు యాక్షన్ అనేది కంపల్సరీ చేయాలి. యాక్షన్ అంటే యూ హ్యావ్ టు యాక్ట్, యూ హ్యావ్ టు డూ సంథింగ్. దానికి ఏం కావాలి, మనకు నాలెడ్జ్ కావాలి. దానికి ఏం కావాలి, పర్పస్ కావాలి. సో అన్నిట్లో ఏం కావాలి, మళ్ళీ హార్మనీ అండ్ వెల్ బీయింగ్ అనేది కావాలి అల్టిమేట్గా. సో ఇది మన జియో స్పిరిట్ ఉంటుంది. సో ఇవి మనము వీ కెన్ అండర్స్టాండ్ ఇక్కడ మనకున్న తక్కువ స్పేస్ని కానీ ఇవన్నీ అంశాల పట్ల సెన్సిటివ్ కావడం కానీ ఇవన్నిట్లో మనకు ఆ జియో స్పిరిట్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ అల్టిమేట్లీ యు ఆర్ ద అర్త్ లీడర్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇది నేచురల్ ఎన్వైరన్మెంట్స్లో మనం చేస్తాం, మీకు తెలుసు. అది ఒక అడవి కావచ్చు, ఒక రాక్ ఏరియా కావచ్చు, గ్రాస్ ల్యాండ్, స్క్రబ్ ల్యాండ్, మౌంటైనస్, వాటర్ బాడీ. ఇదే కాకుండా జియో స్పిరిట్ స్పెసిఫిక్ మనం చేసినప్పుడు లైక్ పావర్టీ అంటే ఒక స్లమ్ ఏరియాలోనే ఉంటాం, ఆ రోజు మొత్తం ఆనే ఉండాలి మనం, వాళ్ళతోటే వండుకోవాలి, వాళ్ళు తినేది తినాలి, వాళ్ళు తాగే నీళ్ళు తాగాలి, అదే స్పేస్లో ఉండాలి. అట్లా ఎనర్జీ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లయితే వండుకుంటారో అట్లానే వండుకొని మనం తిని ఉండాలి. సో ఇట్లా మనము అదర్ డైమెన్షన్స్ లో కూడా ఈ జియో స్పిరిట్స్ అనేది మనం క్రియేట్ చేస్తాము. అందులో ఆ ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్స్ కోసం స్పెషల్గా అవి ఉంటాయి. సో తర్వాత ఈ యొక్క అన్నం కదా ఇంతకు ముందు, ఏది మనం ఇన్ అర్త్ కాన్షియస్ జియో స్పిరిట్ లో వి రెస్పెక్ట్ ఎవ్రీథింగ్, బయోటిక్ అబయోటిక్ అన్నిటిని కూడా, అంటే జీవం ఉన్నా నిర్జీవం ఉన్నా. ఎందుకంటే మీకు తెలుసు, రాళ్ళనే దేవుళ్ళగా మనం మొక్కుతాము, అంటే ఆల్రెడీ మనం అంత రెస్పెక్ట్ ఇస్తాం ఒక రాయికి కూడా, ఎప్పుడైతే దాంట్లో అనుకుంటామో ఇందులో కూడా ఒక ఆత్మ ఉంది అని. గుర్తుపెట్టుకోండి. సో ఆ ఆత్మనే దేవుడు అని మనం అనుకొని అంత పూజిస్తాం. అంటే మీరు అనుకోవచ్చు కదా, ప్రతి దాంట్లో కూడా ఒక శక్తి ఉంది అనేది. అండ్ వాటి ఏజ్ ముందట మనం ఎంత. సో అట్లా. సో ఇంకోటి సుస్థిరత, ఇది చాలా ముఖ్యమైన అంశము. ఈ భూమి మీద ఉన్న ప్రతి అంశం కూడా సుస్థిరంగా ఉండి, మనం పోయినప్పుడు మన ముందు తరాలు ఇంకా హ్యాపీగా ఉండాలనుకుంటే కూడా మన జీవితం సార్థకం అవుతుంది. మనం చెడు చేసిపోతే ఆడ అయ్యేదేం లేదు, ఉల్టా మనని అందరు తిట్టుకుంటారు. సో ఇలాంటి జీవులు భూమి మీద ఉన్నా లేకున్నా బెటర్ అని అవి ఇప్పటికీ అన్ని జీవాలు అనుకుంటున్నాయి. ఎందుకంటే మనిషి అని ఒక జీవి మూలాన మొత్తం మాకు కూడా ఉండనీకి లేదనేది అనుకుంటున్నాను. సో ఇది బ్రీఫ్గా మన ఒక ఈరోజు యూత్ అండ్ స్పిరిచువాలిటీ గురించి. నౌ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. ఆల్రెడీ మీరు క్వశ్చన్స్ ఇందులో పెట్టి ఉంటే ఐ విల్ గో త్రూ దోస్ క్వశ్చన్స్ అండ్ ఈ చాట్లో పెట్టి ఉంటే లెట్ మీ సీ ఆర్ యూ కెన్ పోస్ట్. యా, మీరు అడగవచ్చు, బ్రీఫ్గా అడగండి. ఎక్కువ డిస్కషన్ లేకుండా డైరెక్ట్ టు ద పాయింట్ క్వశ్చన్ అడగండి. స్టార్ట్. హలో. సార్ ఓ మీరు వాట్సాప్లో పెట్టిర్రా ఏంది? సార్ వినపడుతుందా సార్? వినబడుతుంది, మాట్లాడు. సార్ సారీ, నేను 20 మినిట్స్ ముందు జాయిన్ అయ్యాను. మరి క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అంటే ఆ టాపిక్ మీకు కవర్ చేస్తున్నామని జస్ట్ అడుగుతున్నాను. అడగండి. సార్ చాలా మంది లైఫ్లో గురువు అవసరం చాలా ఉంటుంది, అది ఖచ్చితంగా వెతుక్కోవాలి. దానికోసం చాలా మంది ట్రావెల్ చేస్తూ అన్ని ఆశ్రమాలు తిరుగుతూ ఉంటారనమాట. సో గురువు లేకపోతే కష్టం అని, ఎలా మనం చేసే వర్క్ నిజమా కాదా, ఇన్ని చాలా డౌట్స్ ప్రజెంట్ ఎక్కువ వస్తున్నాయి సార్. సో అది మూవీస్ కావచ్చు, మనకున్న సరౌండింగ్స్ వల్ల కానీ గురువు ఇంపార్టెంట్ అంటారు. సో అందుకే ఒక మాట చెప్తా నేను, ఇది లాస్ట్ టైం కూడా ఐ థింక్ అడ్రస్డ్, మీరు లేరు అనుకుంటా, బట్ వెరీ సింపుల్.
మనిషి అనే జీవికి గురువు అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిట్ట ఉంది, ఒక కుక్క ఉంది, అన్ని జీవాలు ఉన్నాయి కదా భూమి మీద. అవి కూడా వాటి జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాయి ఏదో రకంగా. సో నేననేది ఏంటంటే ఏ జీవికైనా ఒక్క గురువు అని ఉంటారు. మీరు కింద పడితే కూడా మదర్ ఎర్త్ ఒకటి నేర్పింది చూసినాడు అని. అంటే ఆ చిన్న దెబ్బ తాకినప్పుడు కూడా అదొక టీచింగ్ అన్నట్టు. లేదా ఇంకో జీవిని చూస్తే కూడా మీరు ఒకటి నేర్చుకుంటారు. అట్లా ప్రతిదీ కూడా మనకు నిరంతరం నేర్పే అంశాలు చాలా ఉన్నాయి. ఒక్క గురువు అనేది ఉండదు అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, మన జీవితాంతం ఒక్కరినే నమ్ముకొని ఆ ఒక్కరితోటే మన జీవితంలో అన్ని మనకు అందుతాయి అనుకోవడం కూడా కుదరదు. ఎందుకంటే మీ టీచర్ ఒక గురువు, మీ అమ్మ ఒక గురువు, మీ సమాజం ఒక గురువు, మీ ప్రకృతి ఒక గురువు. సో ఇట్లా ఎవ్రీథింగ్ టీచర్స్ యూ కాబట్టి చాలా మంది ఆ మాట మళ్ళా మళ్ళీ ఎందుకు చెప్తారంటే వీళ్ళు పుసికిపోవద్దని. అంటే వచ్చిన భక్తులు ఎక్కడ పోతారు అని చెప్పి గురువు కావాలి అనేది ఫస్ట్ స్టార్టింగ్ లోనే వాళ్ళ స్పీచ్లలో ఒకటి పెడతారు. సో మనం గురు బ్రహ్మ అనే లెవెల్లో కూడా మాట్లాడినాం మరి. మరి ఈ రోజు నిజంగా గురువుల రోల్ కూడా వెనకట్టుకున్నంత ఇదిగా లేదు. వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ ఇవాళ గురువులకు లేదు. సో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అయితే ఉంటుంది కానీ శిష్యులు అప్పులల్లో ఒక స్కూల్ టీచరు కంఫర్టబుల్ గా వాళ్ళకి జీతం వస్తుంది బాగానే ఉంటారేమో కానీ వాళ్ళ క్లాస్లో అయిన వాళ్ళందరికీ అట్లీస్ట్ ఆ మాత్రం లైవ్లీహుడ్ వస్తుందా గ్యారంటీ ఈ గురువు చెప్తే? వెనకటికి గురువులు ఎప్పుడు కూడా రిచెస్ లో లేరు, గుర్తుపెట్టుకోండి. ఒక గురువు ఏనో అడవిలో ఉంటాడు, గుడిసేసుకొని ఉంటాడు, రాజు అంటాడు నా పిల్లలకు నేర్పని అడిగి పంపుతాడు. అంతేగాని ఆయనకు రాజ్యం రాసేయలే కదా గురువుకి. ఇయర్ రేపు స్కూళ్ళు కాలేజీలు చూస్తే అందరు కూడా రాజ్యాలే ఉన్నాయి. దే ఆర్ ద సమ్ ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ హూ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇన్స్టిట్యూషన్ సో కాల్డ్. అండ్ స్టిల్ వీ హ్యావ్ నాట్ క్రియేటెడ్ హ్యుమానిటీ అనే అంశాన్ని చూస్తే హ్యుమానిటీ తగ్గుతున్నది ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో. దెన్ హూ ఇస్ ఎట్ ఫాల్ట్? ఎక్కువ టైం మీకే ఇచ్చినాం కదా సో కాల్డ్ గురువుస్ అనే వాళ్ళకు, రకరకాల గురువులకు. బట్ మానవత్వం ఎక్కడ పోయింది? తగ్గింది కదా. సో స్పిరిచువల్ గురువులైనా మన ఎడ్యుకేషన్ గురువులైనా ఇట్లా రకరకాల సో కాల్డ్ ఇన్ బిట్వీన్ గురువులు ఉంటారు. బట్ ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద హైయెస్ట్ గురు, గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్ మాట. నెక్స్ట్. చాట్లో ఉన్నాయి సార్ కొన్ని క్వశ్చన్స్. ఓకే సారీ. ఏది మీరు చాట్ అనేది చేసిన అందులో ఉన్నాయా? జూమ్ చాట్లో సార్. జూమ్ చాట్లో నాకు కనబడలేదు, నేను సర్చింగ్ యాక్చువల్లీ. జూమ్ చాట్లో కిందికి వచ్చినాయా? ఓకే. భజన్ కీర్తన్. ఓకే. ఇది ఇది పర్ఫెక్ట్. అది నేను అంటున్నా కదా, మనకు ఊర్లలో కొంతమంది బాగా కష్టపడి వస్తారు, వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఇంటికి వచ్చి నిద్ర పట్టాలి. సో వాళ్ళు భజన అనే ఒక పద్ధతి ద్వారా వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఆ కీర్తనలు భజనలు చేసుకుంటా వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్తారు. గుర్తుపెట్టుకుంటే ట్రాన్స్లో ఒక గాడ్ అనే ఒక దానికి క్లోజ్ అవుతారు. దట్స్ ఫైన్ వాళ్ళకు. నేను టైం ఉంటే భజన ఎందుకు చేయదు? చేయండి, అది కూడా చేయండి. ఆ, నిజంగా కూడా ఆ లెవెల్లో చేయాలి, ఏదో మీద మీద చేసాడు కాదు. డెప్త్ అంటాం కదా, టైం ఉంటే చేయండి. అయితే మనకున్న 4 మార్గాలు అన్నాం కదా, భక్తి మార్గంలో భజన అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. నగర సంకీర్తనలు కాడికి మొదలు పెడితే గుళ్ళలో భజనలు ఎన్నో ఉంటాయి రకరకాలు. దట్స్ ఫైన్ వాళ్ళకు. అంటే మనకున్న టోటల్ పాపులేషన్లో 100% ఉంటే స్పిరిచువాలిటీ అనేది మేబీ ఒక 20% నిజంగా అందులో ఉంటారేమో ఆ స్పేస్లో. అందరూ అన్ని మార్గాలలో పోలేరు, గుర్తుపెట్టుకోండి. సో భజన మండలి ఇవన్నీ కూడా ఓకే, పర్ఫెక్ట్. వాళ్ళు చేయనియండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు మనకంత టైం ఉండదు వాళ్ళు అర్థం చేసుకొని కన్న అంశాలు. సో ఈ మార్గం ద్వారా కూడా వాళ్ళకు ఒక సోలేస్ అనేది క్రియేట్ అవుతుంది. దట్స్ ఫైన్. సో ఈ మార్పు అంటే స్పిరిచువాలిటీ అనేది ఇండివిజువల్ యాక్చువల్గా. సో కుటుంబం మొత్తానికి ఈక్వల్గా అంతే స్పిరిచువల్గా ఉండాలి అని మనం అనుకుంటే అది కుదరదు, ఇల్లాజికల్ అది. చాలా మంది ఇళ్ళల్లో కొట్లాటలు అదే. ఒకరేమో ఒక దేవుని కూడా సక్క మొక్కము, ఒక ఫ్యామిలీ ఒక్కొక్కరు ఒక బిలీఫ్ ఉంటుంది. మన దేవుళ్ళు కూడా రకరకాలు ఆ, ఉంటాయి ప్రయారిటీస్. లేదా రోజు పరంగా కూడా అలగల మొత్తం. ఓ సోమవారం వస్తే ఒక దేవుని ఎక్కువ మొత్తము, శనివారం ఇంకో దేవుని ఎక్కువ మొత్తము, అట్లా కూడా ఉంటుంది. సో ఇట్స్ ఫైన్. మనం అందరికి ఈక్వల్గా అంతే కాన్షియస్నెస్ ఉండాలి అనేది మనము అనుకునే అవసరం లేదు.
ఇది చారిటీ ఎట్ హోమ్ అని అంటారు. స్టార్ట్స్ ఎట్ హోమ్ అని అంటారు. చారిటీ అంటే దట్స్ ఏ డిఫరెంట్ థింగ్. మీరు అన్న కంపాషన్, ఒక కనెక్టెడ్నెస్, మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా జర నీళ్ళు దేరా అంటే ఇవ్వకపోవచ్చు. బట్ వేరే లెవెల్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు సమ్ టైమ్ లేటర్. చిన్న చిన్నవి అవి. అట్లనే ఈ యొక్క చారిటీ అనేది ఒకటేమో ఫిజికల్గా మనం ఏదో డొనేషన్ చేసేదాన్ని కూడా చారిటీ అంటాము. లేదా స్పిరిచువల్ హెల్ప్ ఇస్ ద హైయెస్ట్ హెల్ప్ అంటాం, గుర్తుపెట్టుకోండి. స్పిరిచువల్ హెల్ప్ అని అంటే ఒక వ్యక్తి చాలా కష్టాలలో ఉండి మన దగ్గరకు వస్తాడు. సరే తిండి పెట్టినాం, తెల్లారి మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ వస్తారు. లేదా అప్పుతోటి వస్తారు, సరే పైసలు ఇస్తారు. అట్లా కాదు, నువ్వు పలానా దగ్గర ఒక జాబ్ ఉంటుంది, పాసిబిలిటీ ఉంది, నిన్ను తీసుకునే అవకాశం ఉంది, నువ్వు వెళ్ళు, నీకు వస్తుంది అన్నాం అనుకో, మళ్ళా రాడు కదా. సో అందుకే స్పిరిచువల్ హెల్ప్ ఈజ్ ద హైయెస్ట్ హెల్ప్, ఇది గుర్తుపెట్టుకోండి. స్పిరిచువల్ హ్యాబిట్స్ చాలా సింపుల్. అది యాక్చువల్గా రిలీజన్ అంటేనే కష్టం నాకైతే. స్నానం చేయాలి, తల మీద స్నానం చేయాలి, బొట్లు పెట్టుకోవాలి, ఇక కొబ్బరికాయ పట్టుకోవాలి, అగరబత్తులు పట్టుకోవాలి, ఎంత పెద్ద కథ ఉండొచ్చు. స్పిరిచువల్ మనిషి స్నానం చేసినా చేయకున్నా కాన్షియస్నెస్ నిరంతరంగా ఉండడం అనేది, మనం పండుకునే 2-3 గంటలు పక్కనే పెడితే ఎవ్రీడే వీ కెన్ గెట్ కనెక్టెడ్. ఎవ్రీడే ఏం లే, నేను ఎందుకు పుట్టినా అనుకోండి ఆల్మోస్ట్ ఆల్. తర్వాత నేను నా కోసం పుట్టినా అనుకుంటే వేస్ట్ అది. నేను నలుగురు కోసం ఉన్నా అంటే వన్ ఫర్ ఆల్ అన్నా కదా, మనం అందరి కోసం ఉన్నాం, సమస్తం కోసం ఉన్నాం అని అనుకున్నప్పుడు డెఫినెట్గా అప్పుడు మీరు మంచి చేసే అవకాశం పెరుగుతుంది. అందరు అన్నప్పుడు ఎక్కువ మంది కోసం నేను ఉన్నాను అనుకోండి, ఎక్కువ ప్రాంతానికి ఉన్నా అనుకోండి, ఎక్కువ జీవాల గురించి ఉన్నా అనుకోండి, ఎక్కువ మంచి చేయడానికి ఉన్నాను అనుకోండి, ఆ స్కేల్ పెంచుకుంటే ఆటోమేటిక్గా మీరు మీ యొక్క హ్యాబిట్స్ అంటాం కదా చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్లో ఏమంటారు, నా కడుపు తగ్గాలంటారు. ఇదేం గోల్? నువ్వు ప్రపంచానికి ఏం చేస్తావో చెప్పు, నీ ఆటోమేటిక్ కడుపు తగ్గుతుంది. రోజు తిరిగితే ఆటోమేటిక్ కడుపు కాదుగా, నువ్వు చక్కగా అవుతావు. అట్లా అట్లే నా టెన్షన్ పోవాలంటావు. ఎట్లా పోతుంది టెన్షన్? నువ్వు మంది టెన్షన్లు మీద వేసుకుంటే కూడా నీకు టెన్షన్ పోతుంది. మంది టెన్షన్ అంటే దునియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాటి ఆలోచనలు చేయడం మొదలు పెడితే నీకున్న ప్రాబ్లం ఆటోమేటిక్ పోతుంది. ఇట్లా అన్నట్టు. అరే నాకే షుగర్ ఉన్నది అనుకుంటే దునియాలు లేదా షుగర్? అందరికి ఉన్నది. సో నిన్న మొన్న నాకు డయాబెటిక్ ఫుడ్ ఉంది, అయినా తిరిగిన మొత్తం అడవిలా. ఇట్స్ ఓకే. ఏమున్నది, 2 రోజులు రెస్ట్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కగా అవుతుంది. తిరిగినందుకు గ్లూకోజ్ కూడా తగ్గింది కదా, దట్ వే ఆల్సో మనకు యాడ్ ఆన్ అవుతుంది కదా. సో ఇట్లా చిన్న చిన్నవి అనుకోవాలి. అంటే బై డూయింగ్ గుడ్, కాన్స్పిరసీ అంటాం కదా, ఉల్టా ఉంటుంది. ద హోల్ వరల్డ్ కన్స్పైర్స్ ఫర్ యువర్ గుడ్ డీడ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా అయితే థ్యాంక్ యూ అందరికి కూడా. మరి 8 o'clock మనం క్లోజ్ చేస్తాం రొటీన్గా. సో మళ్ళా నెక్స్ట్ వీక్ ఇదే టైంలో మళ్ళా కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా కేశవ్ గారు, ఏదైనా మాట ఉంటే చెప్పవచ్చు మీరు. వీఆర్ గుడ్ సార్. ఒక చిన్న నోటిఫికేషన్. చెప్పండి. January 27 and 28th, we have next Geo Spirit meet at Vasalamari village, which is 55 kilometers from Hyderabad. I would invite you all to attend it. థ్యాంక్ Thank యూ you. అందరికీ. థ్యాంక్ యూ. Yeah, namaste. నెక్స్ట్ Thank you. టాపిక్ కూడా మీరు చెప్పవచ్చు చాటింగ్లో. ఐ థింక్ దాని మీద మాట్లాడదాం. థ్యాంక్ యూ. మన గ్రూప్లో పెట్టవచ్చు మీరు.